కోయిటికి ఎందుకు వచ్చాను రా బాబు అని ఫస్ట్ టైం అనిపించింది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నర్సాపురం కుర్రాడు. ఈరోజు మా బాబా అయితే బట్టలు ప్యాక్ చేసుకోమన్నాడు. బట్టలు ప్యాక్ చేసుకుని అబ్దుల్ వెళ్ళాలని అన్నాడు. నేను ఇంకో డ్రైవర్ వంట చేసిన కుర్రాడు అయితే బయలుదేరిపోయి మామ స్టార్ట్ అయిపోయాం అబ్దులి. ఈ ఎడారిలో రోడ్డు మీదకి దుమ్ము వచ్చేస్తుంది మామ. ఎడారిలో ఉన్న ఇసుక అంతా రోడ్డు మీద వచ్చేస్తుంది. ఈ ఇసుకని జేసీబీలతో క్లియర్ చేస్తారు, అంతలా ఇసుక ఉంటుంది అనమాట. కుప్పలు కుప్పలు అయితే మేము బయలుదేరిపోయాం అబ్దుల్ అక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం చుట్టూరు ఎడారి అనమాట. మా ఇంటి దగ్గర నుండి ఎగ్జాక్ట్లీ ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. చాలా ఒక గంట ప్రయాణం అనమాట. మరి ఇక్కడ ఎటు చూసిన ఇసుకే మామ, ఒక చుక్క వాటర్ కూడా దొరకదు. ఈ ఎడారిలో ఒంటెల్ని గొర్రెలు మేపుతూ ఉంటారు అనమాట. గుర్రాల్లో మేపుతూ ఉంటారు. ఈ ఎటు చూసిన విలేజ్ వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఈ చలికాలం ఈ ఎడారిలో. అందుకే ఇక్కడికి వచ్చి గడుపుతూ ఉంటారు. ఈ ఫామ్ హౌస్లో గడుపుతూ ఉంటారు అనమాట. ఈ ఫామ్ హౌస్ని అరబిక్లో మజ్రా అని అంటారు. ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది, చలికాలం చల్లగా ఉంటుంది అని వస్తూ ఉంటారు అనమాట. సిటీ లైఫ్ నుండి వచ్చి విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అలా విలేజ్ లైఫ్ కింద ఉంటుంది, ఇక్కడికి వచ్చి గడుపుతూ ఉంటారు. ఈ ఏడాదిలో కాయగూరలు పండిస్తూ ఉంటారు మామ. కాయగూరలు, గొర్రెలకి పచ్చిగడ్డి ఇవన్నీ పండిస్తూ ఉంటారు. ఈ ఏడాదికి వచ్చి మాకు ఏం పని చెప్పాడో ఏం చూపిస్తుంది చూడండి. ఇది మా బాబా వాళ్ళ మజరా, సొంత మజరా అనమాట. ఇది ఇక్కడికి వచ్చాక మాకు ఏమేమి పనులు చెప్పాడంటే చూపిస్తాను చూడండి. ఇంతవరకు రాలేదు మమ్మ ఇక్కడ. ఎండాకాలం కాబట్టి ఈ 4 నెలలు రాలేదు. ఇక తర్వాత ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతూ ఉంటారు. ఈ అక్టోబర్ నెల నుండి స్టార్ట్ అయిపోతారు మామ. నెక్స్ట్ వీడియోలో మీకు మా బాబా ఇక్కడ వచ్చి మాకు ఏమేమి పని చెప్పాడో చూపిస్తాను. అంతవరకు మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Do follow our channel Narsapuram Corro.